ఊరికే చాక్లెట్, చాక్లెట్, చాక్లెట్ అంటున్నాను కదా! అసల ఆ చాక్లెట్ ఎందుకు తీసుకోవాలి? అసల ఆ చాక్లెట్ వెనకాల కథ ఏంటండి? ఎక్కడి నుంచి వస్తుందండి? చాక్లెట్ అనేటువంటిది థియోబ్రోమా కోకోవా అనేటువంటి ప్లాంట్ నుంచి వస్తుందండి. థియోబ్రోమా అనేటువంటిది గ్రీక్‌లో ఫుడ్ ఆఫ్ గాడ్స్ అనమాట. దేవతల ఆహారం అండి. సో, దేవతలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? అలాంటి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం అనేటువంటిది అన్‌హెల్తీ అని చెప్పేసి చాలామంది ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ అన్‌హెల్తీ నుంచి హెల్తీ అనేటువంటిది ఎలా యూజ్ చేయాలో తెలిసి ఉండాలండి. సో, దేవతల ఆహారంకి ఉన్నటువంటి విలువ ఏంటి అనేటువంటిది చూడండి మరి. అమెజాన్ అడవుల లోతుల్లో ప్రకృతి ఒక రహస్యం దాచుకుంది. కోకో చెట్టు. పురాతన మాయన్ ప్రజలు దాని గింజలతో పవిత్ర పానీయం తయారుచేశారు, శక్తి మరియు ప్రేమకు ప్రతీకగా చూశారు. శతాబ్దాల తర్వాత యాత్రికులు కోకోను సముద్రాల దాటి యూరప్కి తీసుకెళ్లారు. అక్కడ చక్కెర దానిని తీపి ఆనందంగా మార్చింది. ఆ తరువాత బ్రిటిష్ వారు కోకోను భారతదేశానికి తెచ్చారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నేలలో సరైన గూడు కనుగొన్నారు. అడవుల నుంచి వ్యవసాయ భూముల దాకా, చేతుల నుంచి హృదయాల దాకా కోకో ప్రయాణం ఇంకా కొనసాగుతుంది.